హాయ్ ఆల్. మండేలా మర్డర్స్ అనే తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే బాగా నచ్చింది. మంచి స్టోరీ, మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రేజీ తీశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ప్లాట్ ఏంటంటే దీంట్లో కొంతమంది డిఫరెంట్గా చనిపోతూ ఉంటారు అన్నమాట. అన్నిట్లోనూ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న మండేలా ఆర్ట్ అన్నమాట. ఆ మండేలా ఆర్ట్ అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి ఆ బాడీ మీద ఎవరో ముద్రిస్తారు అన్నమాట. ఈ కేసుని ఇద్దరు పోలీస్ ఆఫీసర్ టేకప్ చేస్తారు. వాళ్ళు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా, అసలు ఈ మండల ఆర్ట్‌కి, ఆ కిల్లింగ్‌కి సంబంధం ఏంటి? ఎవరు ఇలా అందరిని చంపుతా ఉన్నారు? మధ్యలో దీనికి ఒక టైమ్ మిషన్ లాంటిది ఏదో చూపిస్తారనమాట. ఆ మిషన్‌కి, ఈ ఆర్ట్‌కి, కిల్లింగ్స్‌కి వీటన్నిటికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సీరీస్ మనం చూడాలన్నమాట. ఈ సీరీస్‌లో పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుందన్నమాట. మధ్యలో మనల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తారన్నమాట. ఫస్ట్ 2, 3 ఎపిసోడ్‌లో మనకి ఏం అర్థం కాదు. చాలామంది క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. ఏంటేంటో జరుగుతది. ఏదో వరం అంటారు, కోరిక అంటారు, కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్‌కి వాళ్ళకి డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళు ఏదో ట్రామాతో సఫర్ అవుతూ ఉంటారు. ఇట్లా చాలా కన్‌ఫ్యూజ్ చేసి పడేస్తారన్నమాట. 3 ఎపిసోడ్స్ అయిన తర్వాత అసలు మొత్తం అన్నీ సెట్ అవుతాయన్నమాట. అక్కడి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది. చాలా అంటే చాలా బావుంటది. మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్‌లు అనేవి రివీల్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయన్నమాట. మీకు ఎవరికైనా ఫ్రాంకెన్‌స్టైన్ గురించి ఐడియా ఉందా? అదే ఒక పిచ్చి సైంటిస్ట్ ఉంటాడు. వాడేంటంటే ఒక బాడీని తయారు చేయాలనుకుంటాడు. ఆ పాయింట్‌ని వీళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి ఈ సీరీస్‌ని తీశారన్నమాట.